ఇక మన మన కంటికి కనిపించని దైవం ఆ దేవుడు. దేవుడు ఎవరో మనకు తెలియదు, మనం చూడలేదు ఎప్పుడు. మన పెద్దవాళ్ళు చెప్పి మనం దేవుడు ఉన్నాడు అనుకుంటున్నాం. కానీ మన కంటికి కనిపించేటువంటి ప్రత్యక్ష దైవాలు వైద్యులు. మనం చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు మనకి తిరిగి పునర్జన్మ ఇవ్వగలిగేటువంటి వ్యక్తులు వైద్యులు మాత్రమే. సో ఆ వైద్యుల్ని ఇప్పుడు మన వేదికపైకి ఆహ్వానించుకుందాం. మన గ్రామానికి చెందిన మాదినేని మాలకొండయ్య గారి కుమారులు 1983 10th క్లాస్ బ్యాచ్ విద్యార్థి శ్రీ మాధవరావు గారిని చిన్నపిల్లల డాక్టర్ వారిని వేదికపైకి సవినయంగా స్వాగతం పలుకుతున్నాను. ప్లీజ్ సార్. తర్వాత విశాఖపట్నం వాసి నాగరాజు మరియు ఝాన్సీ దంపతుల గారాల పుత్రిక, ఈ 1983 బ్యాచ్ స్టూడెంట్ అయినటువంటి శ్రీ రమణరాజు గారి అన్న కుమార్తె శ్రీమతి మానస గారిని, వీరు కూడా చిన్నపిల్లల వైద్యులు, వారికి కూడా వేదికపై సైన్యంగా స్వాగతం పలుకుతున్నారు. ఇప్పుడు గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు జరిగేటువంటి ఈ హెల్త్ క్యాంప్కి విచ్చేసి స్టేజీ మీద ఆసీనులైనటువంటి మన డాక్టర్లు డాక్టర్ మాధవరావు గారికి, డాక్టర్ మానస గారికి, మన హెచ్ఎం శ్రీధర్ రావు గారికి నా యొక్క నమస్సుమాంజలు. అదేవిధంగా 1983 బ్యాచ్ అంటే నేను నిన్న కూడా చెప్పినాను మీకు, అది మా బ్యాచ్. మేము చదువుకున్నటువంటి 10th క్లాస్ బ్యాచ్. మాతో పాటు చదువుకున్నటువంటి మిత్రులు చాలామంది ఉన్నారు. వాళ్ళకందరికీ మన రామకృష్ణ విద్యా సంస్థ తరపున స్వాగతం, సుస్వాగతం. విద్యార్థులకి అందరికీ నా యొక్క శుభాశీస్సులు. ముఖ్యంగా మనం అందరం, మేము అందరం ఇక్కడ ఉన్నాము అంటే మెయిన్ కారణం ఈ బడి. సరస్వతి నిలయం లాంటి ఈ బడిలో మేమంతా చదువుకోవడం, మీరంతా చదువుకోవడం ఒక మహా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంతటి మహత్తరమైనటువంటి ఈ విద్యా సంస్థను ఏర్పాటు చేసినటువంటి మహనీయులని ఎప్పుడు మనం మరవకూడదు. ఆ మహనీయుల్ని గుర్తు చేసుకుంటూ ఇంతటి విద్యా సంస్థని దిగ్విజయంగా నడిపిస్తున్నటువంటి మన పాలకవర్గ సభ్యులకు అందరికీ ఒక్కసారి కరతాళ ధ్వనులతోటి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ప్రిన్సిపల్ గారికి మరియు ఈ క్యాంపుకి విచ్చేసిన టీచర్లకి, స్టూడెంట్స్కి మరియు మా కొలీగ్ డాక్టర్ మానసకి మరియు మా 1983 బ్యాచ్ మిత్రులకి ముందుగా నా అభినందనలు. ఈ కార్యక్రమాన్ని రీతిగానే మా 1983 బ్యాచ్ రీయూనియన్ జరిగింది. ఆ రీయూనియన్లో మన కళాశాలకి ఏదైనా ఒక మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయాలని ఈ అసోసియేషన్ సెక్రటరీ అయిన రమణరాజు గారు నిర్ణయించారు. ముందుగా వారికి కరతాళ ధ్వనుల్లో
క్యాంప్కి ముందు వెనక అంతా కూడా రమణరాజు గారే. డాక్టర్లు అనే మేము మాత్రం పాత్రదారులమే, వచ్చి మిమ్మల్ని చెక్ చేసేదానికి మాత్రమే. కార్యక్రమాన్ని మొత్తాన్ని నిర్వహిస్తున్న మా 1983 బ్యాచ్ మిత్రులకు ముందుగా నా కృతజ్ఞతలు. వెంకటరమణరాజు వారి అన్నగారి గారాల పుత్రిక డాక్టర్ మానస గారు మీకు వారి యొక్క ఆశీస్సుల్ని అందిస్తారు. హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో నేను డాక్టర్ మానస, విశాఖపట్నం నుంచి వచ్చాను. 1983 బ్యాచ్ స్టూడెంట్స్ రీయూనియన్ తర్వాత మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తారని నన్ను అడిగారు, నేను రాగలనా అని అడిగారు. 1983 టైంకి అసలు నేను పుట్టలేదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే 10th పాస్ అయిన తర్వాత చాలా తక్కువ మంది స్నేహితులు కలిసి ఉండడం, గెట్ టుగెదర్ జరుపుకోవడం అనేది చాలా రేర్గా చూస్తాం. సో 10th తర్వాత ఒక బ్యాచ్ని యునైట్ చేయడానికి అందరినీ వేరే వేరే ఊర్లో చాలా పనులు ఉంటాయి, అందరినీ పిలుచుకొని చదివిన స్కూల్లో వచ్చి నుంచొని ఏదైనా కార్యక్రమం చేయడం అనేది వెరీ ప్రౌడ్ ఆఫ్ ది 1983 బ్యాచ్ అండి. ఐఎమ్ వెరీ టు సీ ఇలా చాలా గెట్ టుగెదర్స్ జరుగుతుంటారు. ఒక కుటుంబంలో పెళ్ళైనా కూడా నేను ఒక 40-50 మంది ఫ్రెండ్స్ని చూస్తున్నాను, చాలా రేర్గా జరుగుతుంది. నేను చదువుకున్న స్కూల్లో నాకైతే 10th క్లాస్ ఫ్రెండ్స్ ఒక్కళ్ళు కూడా లేరు. సో నేను MBBS అయిన తర్వాత, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఉన్న ఫ్రెండ్సే తప్ప. సో లాంగివిటీ అంటే మోర్ దెన్ 42 years ఫ్రెండ్షిప్లో ఉండడం అనేది వెరీ వెరీ రేర్ అండి. నన్ను తీసుకొచ్చిన 1983 బ్యాచ్ స్టూడెంట్ NV రమణరాజు గారిని ఒకసారి నుంచోవాలని కోరుకుంటున్నాను. సో he is the man behind the medical camp. I am very very proud to be his daughter. ఏ పని కావాలన్నా కూడా నిమిషాల్లో జరుగుతుంది. హీ హ్యాస్ అ గ్రూప్ ఆఫ్ పీపుల్, చాలా ఎక్కువ మందితో హీ హ్యాస్ కనెక్షన్స్. సో ఏ పని జరగాలన్నా మెడికల్ ఫీల్డ్లోనే కాదు, యూ కెన్ ఏ టైంలో ఫోన్ చేసినా, ఎటువంటి ఇబ్బంది ఉన్నా, కార్ విషయంలో కానీ, బ్యాంక్ లోన్ విషయంలో కానీ, స్టడీ విషయంలో కానీ, స్టూడెంట్స్ విషయంలో కానీ, ఏ విషయంలో అయినా నో అనకుండా ఏ రకమైన సాయం అన్నా కూడా హీ విల్ బీ దేర్ ఫర్ మీ. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. హీ ఈస్ ద ఫ్రెండ్స్, హీ హ్యాస్ ఫ్రెండ్స్, సో మెనీ ఫ్రెండ్స్. అండ్ ఈరోజు మెయిన్గా మెడికల్ క్యాంప్కి రావాల్సిన ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు పిలవడం ఒకటి, రెండు మోస్ట్ ప్రాబబ్లీ ఫీమేల్ చిల్డ్రన్ ఆర్ మేల్ చిల్డ్రన్ ఎవరన్నా కూడా వాటర్ అనేది తక్కువ క్వాంటిటీ కన్జ్యూమ్ చేస్తున్నారు. డీహైడ్రేషన్కి మోస్ట్లీ వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో స్మాల్ టిప్స్ అనేవి మేము ఇస్తాము ఈరోజు. మీకేమైనా హెల్త్ ఇష్యూస్లో కానీ, హెల్త్ విషయంలో కానీ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా, నాట్ ఓన్లీ ది స్టూడెంట్స్, ఆల్సో ది స్టాఫ్, you are please welcome to come to us, and any doubts unna kuda you can ask us. Thank you so much andi. I am very happy to be here. Thank you 1983 batch students. Thank you sir. వేదికను అలంకరించిన గౌరవ ప్రిన్సిపల్ గారికి, ప్రత్యక్ష దైవాలు వైద్య బృందానికి, 1983 10th క్లాస్ ఈ కళాశాలలో చదివినటువంటి పూర్వ విద్యార్థుల సమూహానికి, నా సహచర ఉపాధ్యాయులకు, నా ప్రియమైన విద్యార్థులకు నా హృదయపూర్వక నమస్కారం. అటువంటి డాక్టర్లు మన విద్యా సంస్థకి ఇచ్చేసినారు. వారిని మనం సగర్వంగా గౌరవించుకొని సత్కరించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి వారిని ఇప్పుడు మనం ఒక
చిరు సత్కారంతో సన్మానించుకుందాం. మొట్టమొదటగా డాక్టర్ మాధవరావు గారిని మా యొక్క సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఈ సన్మాన కార్యక్రమాన్ని రాజు గారు, నరేష్, మేడ శివకుమార్ రెడ్డి గారు, దుద్దుకూరు రమేష్ గారు వచ్చి వాడి చేతుల మీదుగా చేయవలసిందిగా కోరుతున్నాం. కొరవాళ్ళందరినీ పిలవలేదని ఏమనుకోబాకండి. లాస్ట్లో అందరిని కూడా వేదిక మీదకి పిలుచుకొని ఒక మంచి గ్రూప్ ఫోటో కూడా తీసుకున్నాం. ఇది మన కళాశాల తరఫున పార్టిసిపేషన్ సర్టిఫికేటు డాక్టర్ గారికి, అలాగే డాక్టర్ మానస వారికి చిరు సత్కారం. భువన రమా గారు వచ్చి సత్కరించవలసిందిగా కోరుతున్నాం. డాక్టర్ మానస గారికి 1983 10th క్లాస్ బ్యాచ్ విద్యార్థులు వారిని దుశ్శాలువాతో సత్కరిస్తున్నారు. వారికి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ని మన కళాశాల ప్రిన్సిపాల్ గారు అందిస్తున్నారు. తర్వాత ఇదే వేదిక మీద నుంచి ఇది ఈ మైక్ని 1983 10th క్లాస్ బ్యాచ్ విద్యార్థులు అందరూ మన కళాశాలకు ప్రిన్సిపాల్ గారు మరియు హెడ్ మాస్టర్ గారికి అందజేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. మైక్ సెట్. థ్యాంక్ యూ సార్. విద్యార్థులు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఆయన పీడీ మాస్టరు కొంచెం గట్టిగా చెప్పాలా. ఇంత ఘనంగా మాట్లాడగలిగి ఇంత ఘనంగా గుడ్ మార్నింగ్ చెప్పగలిగిన విద్యార్థులకి మొదటగా ధన్యవాదాలు. అలాగే మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా ఇప్పటి వరకు తీర్చిదిద్దిన మీ టీచర్లందరికీ కూడా మా 83 బ్యాచ్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే నోవేర్ కన్సర్న్ ఈ స్కూల్లో లేదు, ఈ ఊర్లో పుట్టలేదు, ఈ ఊర్లో చదువుకోలేదు. ఇక్కడికి మన కోసం, మన ఊరి కోసం, ముఖ్యంగా రమణరాజు కోసం, రమణరాజు చదివిన స్కూల్లో ఆమె వంతు సహాయ సహకారాలు అందించాలని ఇక్కడికి విచ్చేసినందుకు మా 83 బ్యాచ్ మరియు మా అల్లూరు స్కూలు విద్యార్థులు నాన్ టీచింగ్ అండ్ టీచింగ్ స్టాఫ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. డాక్టర్ ఆఫ్ దయాకర్ మన ల్యాబ్, డాక్టర్ దయాకర్ ల్యాబ్ అందరికీ తెలిసే ఉంటుంది మీకు. నువ్వు ఇక్కడే ఉన్నాడు. ఈ 1983 బ్యాచ్ స్టూడెంట్ అమ్మాయి వినీత, ఒక అమ్మాయి కూడా ఉంది. అమ్మాయి కూడా హోమియోపతి డాక్టర్ సునీత. ఫెలిక్స్, డాక్టర్ ఫెలిక్స్
వైవి చలపతిరావు గారి డాక్టర్. వీరు కూడా మన డాక్టర్లతో పాటు మీకు వైద్యం అందించడం సహాయం చేస్తారు. థ్యాంక్ యూ సార్. జై హింద్. పూర్వ విద్యార్థుల అసోసియేషన్ తరపున ఈరోజు మేము చదివిన ఈ స్కూల్కి మెడికల్ క్యాంపు ఒకటి కండక్ట్ చేసి ఇక్కడ ఉన్న విద్యార్థులకు హెల్త్ ఎలా ఉంది అనేది పరీక్షించి వాళ్ళకి హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. ఈ క్యాంపు కండక్ట్ చేస్తే మేము అందరము ఇదే స్కూల్లో చదివి ఇక్కడ నుంచే ఎన్నో పై ఉద్యోగాలు కానీ డాక్టర్లుగా కానీ స్థిరపడిన మేము ఈరోజు ఈ కాలేజీలో ఇక్కడ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయదలుచుకున్నాము. 1983 బ్యాచ్ తరపున ఇక్కడ కండక్ట్ చేసి ఇక్కడ ఉన్న విద్యార్థులందరికీ వాళ్ళ ఆరోగ్యాన్ని పరీక్షించి వాళ్ళకి తగినటువంటి జాగ్రత్తలు చెప్పి అలాగే మందులు ఉచితంగా ఇస్తున్నాం. 1983 బ్యాచ్ విద్యార్థులలో నేను కూడా ఒకడిని. మా బ్యాచ్ తరపున మేము చదువుకున్నటువంటి ఈ విద్యా సంస్థలో చదువుకునేటువంటి విద్యార్థులకి ఒక మంచి పని చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ మెడికల్ క్యాంపుని నిర్వహించి ఆ విద్యార్థులందరికీ కూడా రక్త పరీక్షలు చేసి వాళ్ళు బ్లడ్ గ్రూపు అదేవిధంగా వాళ్ళకి ఏదన్నా ఆరోగ్య సమస్యలు ఉన్నట్టయితే వాటిని కూడా డాక్టర్లు గుర్తించి అందరికీ కూడా మెడిసిన్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మా 83 బ్యాచ్ తరఫున మన రామకృష్ణ జూనియర్ కాలేజీకి ఈరోజు ఒక మంచి మైక్ సెట్ను కూడా మా కాలేజీకి బహుకరించడం అనేటువంటిది జరిగింది. ఇందుకు గాను మా 1983 బ్యాచ్ మిత్రులందరికీ కూడా నా తరపున మా కాలేజీ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మీద ఫస్ట్ అక్కడ పోయేస్తాను. ఇక్కడ సార్ ఇక్కడ కదా సరే సరే ఓకేనా సార్? ఓకేనా?
స్కూల్లో